హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న మనకైతే చాలా హార్డ్ వర్క్ ఉందండి. 18కి ఇంకా 22కి పెళ్లి బ్లౌజులు అయితే ఇచ్చేటివి ఉండే, చాలా అంటే చాలా ఉండే. అవన్నీ ఒక మ్యారేజ్ అయితే 18th, రేపు 18th మ్యారేజ్ ఇచ్చేటి అయితే ఈరోజు మార్నింగ్ పంపించినాము. పెళ్లి కుదిరి అయితే ముందు పంపించి ఇంకా తర్వాత వాళ్ళు అయితే ఈరోజు పంపించినాము. అన్ని వర్క్స్ ఇంకా స్టిచ్చింగ్ చేయడానికి అయితే చాలా ఇబ్బంది అయింది. మగ్గం వర్కర్స్ కూడా దొరకట్లేదు ఇప్పుడు సీజన్లో. అందరికి ఎవరి వర్కర్స్ వాళ్ళకే సెటిల్ అయిపోయి ఉంటారు కదా. ఇంకా మా దగ్గర 2 వర్కర్సే ఉన్నారు, ఇంకా వాళ్ళే రెగ్యులర్గా చేసుకుంటారు. ఇంకెవరన్నా ఎక్కువ కావాలన్నప్పుడు వాళ్ళే తీసుకొచ్చుకుంటారు. కానీ ఈసారి అయితే నైట్ టైంలో వస్తుండే, నైట్ 8:30, 9 తర్వాత వచ్చి ఓవర్ టైం చేస్తుంటారు వాళ్ళు. ఆ ఓవర్ టైం కింద 2-3 అవర్స్ చేస్తే 3 అవర్స్ అని మాట్లాడుకొని వస్తుంది. అది 12-12:30 అవుతుండే. 12:30 వరకు వాళ్ళని చూసుకుంటూ కూర్చోడానికి అయితే బాగా ఇబ్బంది అయింది. 12:30 వరకు పడుకోకుండా ఉంది. వాళ్ళ తర్వాత పడుకోవాలి, మళ్ళీ 5-6కి మిల్క్ వస్తుంది. ఎందుకంటే మళ్ళీ అయితే ఒక అర్జెంట్గా ఉన్నాయి కదా. ఏ రోజు కొరియర్ ఆ రోజే ఉంటుంది, ఇంకా ఏ రోజు షిప్పింగ్ ఆ రోజే ఉంటుంది. అయితే కాదు అనేసి అయితే చాలా ఇబ్బంది పడ్డాము. మొత్తానికైతే ఈరోజు 18కి ఇచ్చిన మ్యారేజ్ అయితే ఈరోజు అయిపోయినాయి. ఇంకా నెక్స్ట్ రేపు సండే ఫంక్షన్ అయితే ఉన్నాయి. ఒకటి సారీ ఫంక్షన్ ఉంది, వాళ్ళు అయితే మదర్ అండ్ డాటర్ ఉన్నాయి. ఇంకా ఈ బ్లౌజెస్ అయితే మా వాళ్ళు వర్క్స్ అయితే చేస్తున్నారు. ఇంకా వర్క్స్ చూపించారు వీళ్ళు. ఇంకా మా వాళ్ళు ఇద్దరే ఉన్నారనేసి ఆ 3 బ్లౌజులు అర్జెంట్ అని చెప్పేసి అయితే నేనైతే ఇంకిద్దరు వర్కర్స్ని అయితే రిక్వెస్ట్ చేసి పిలిపించాను. వాళ్ళిద్దరు అయితే వచ్చారు. ఈరోజు అయితే 3 బ్లౌజెస్ అయిపోతే రేపు సారీ ఫంక్షన్ మార్నింగ్ స్టార్ట్ అవుతుంది వాళ్ళది. నేను నైట్ వరకు ఎట్లనైనా చేసి ఆ 3 బ్లౌజెస్ స్టిచ్ చేసేయాలి, ఇంకా స్టిచ్చింగ్ చేయాలి. మళ్ళీ 18th పెళ్ళికి వెళ్ళేది ఉంటుంది మాకు, ఆ ప్లాన్ మీద ఉంది. ఇంకా ఇంత వర్కర్స్ ఇప్పుడైతే టైలర్స్కి అయితే అంత టెన్షన్స్ ఉంటాయి. చాలా హార్డ్ వర్క్ చేస్తేనే, చాలా నిలబడి చేయాలి, గట్టిగా నిలబడితేనే ఆ బ్లౌజెస్ అన్నీ అయిపోతాయి. రోజు అయితే లేట్ నైట్ అవుతుంది. లేట్ నైట్ అంటే ఓవర్గా మరి 12:30-1 అవుతుంది. నిద్ర అయితే సరిపోతలేదు మాకైతే. ఇంకా రోజు వర్కర్స్ని అయితే 9-9:30 పిలిపించి ఇంకా 12:30 దాకా వాళ్ళతోటే ఉండి చేయించాలి. మనం అటు ఇటు పోయినాం అనుకోండి, వాళ్ళు కొంచెం మెల్ల చేసినా కానీ మన వర్క్ టైం వేస్ట్ పక్కన పెడితే మన వర్క్ కాకుండా మళ్ళీ నెక్స్ట్ డే వర్క్ నెక్స్ట్ డేకే ఉంటుంది కదా. అది ప్లాన్ చేసుకొని చేపియాలి, వాళ్ళు ఎమ్మడిపడి చేపియాల్సి వచ్చింది. ఇంకా ఈ రోజుకైతే ఆ రిస్క్ అయిపోయింది. ఇంకా రేపు సారీ ఫంక్షన్ బ్లౌజెస్ ఉన్నాయి మదర్ అండ్ డాటర్వి, అవి అయితే మన వాళ్ళు చేస్తున్నారు. అవి అయిపోయినంత మాత్రం కొంచెం రిలాక్స్ అవుతాము. ఇక మళ్ళీ ఈ దసరా వరకు అయితే నార్మల్ సీజన్ ఉంటుంది. మళ్ళీ దసరాలో సేమ్ సిచ్యువేషన్ ఉంటుంది ఇట్లానే. ఇంకా స్టిచ్చింగ్ వర్క్స్ ఇంకా మాదైతే మేము నార్మల్గా ఎట్లనైనా కుట్టేస్తుంటాం. మేము 3 టైలర్స్ ఉన్నాం కాబట్టి మేము కటింగ్ చేసి మేము మిషన్ ఎక్కుతాం. మా వాళ్ళు చాలా ఫాస్ట్గా కుడతారు వాళ్ళు. కానీ ఇక ఈ మగ్గం వర్కర్స్ తోటే వాళ్ళకి కొంచెం మూడ్ ఆఫ్ అయింది అనుకోండి, మెల్లగా చేస్తుంటారు. మనం చెప్పినా వాళ్ళు వినరు. ఏమనంటే మాది మిషన్ కాదు కదా మేడం అని అంటారు, అదంటారు ఇదంటారు. వాళ్ళతో చాలా అనుభవించాల్సి వస్తుంది. ఇంకా టైలరింగ్ చేయాలంటే మాత్రం చాలా హార్డ్ వర్క్ అండి. ఇదైతే మనం ఓపిక ఉంటేనే ఈ రంగంలోకి దిగాలి. నాకైతే చాలా ఇదైపోతుంది సీజన్ టైంలోనైతే. మేము స్టిచ్చింగ్కి కూడా చాలా ఇబ్బంది అయింది. 10కి రావడం, మళ్ళీ నైట్ 10కి వెళ్ళడము, మళ్ళీ వంట చేసుకోవాలి, అంత చాలా రిస్క్ అయింది మాకైతే. ఈరోజు అయితే ఇంకా మార్నింగ్ 6కే రావాల్సి వచ్చింది. 6కే వచ్చి ఇంకొకటి రేపు ఇచ్చే పెళ్లి వాళ్ళే ఒక 2 బ్లౌజెస్ ఉంటాయి. ఈరోజు మార్నింగ్ 6కి వచ్చి అది కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళి మళ్ళీ వంట చేసుకొని రావాల్సి వచ్చింది. చాలా రిస్క్ తీసుకున్నాము. ఓకే, ఇంకా రేపటి నుంచి అయితే చాలా కొంచెం రిలీఫ్ అయితే అవుతామండి. రేపటి నుంచి అయితే కరెక్ట్ టైంకి అయితే మేము వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తుంటాము. డిజైన్స్ ఏమేమి కుడుతున్నామో, ఏమేమి ప్యాటర్న్ చేస్తున్నామో, ఏమేమి లెహంగాస్ కుడుతున్నామో అన్నీ మేమైతే అప్లోడ్ చేస్తుంటాము. ఇప్పటి నుంచి అయితే మీకు రెగ్యులర్గా వీడియోస్ పెడుతుంటాం. ఏమంటే వీడియో తీయడానికైతే మాకు టైం లేకుండే, అసలు వీడియో కాదు మాకు తినడానికి టైం లేకుండా అంత హార్డ్ వర్క్ అయిపోయింది. ఇప్పటి నుంచి మీకు రెగ్యులర్గా ఏ టైంతో మేమైతే టైం చూసుకుంటే మీకు అయితే వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాం మా డిజైన్స్ అన్నీ. ఓకేనండి, మా ఛానల్ నచ్చినట్లయితే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ అండి.